మన షేక్ సలావుద్దీన్ గారు మాట్లాడతారు. అందరికీ డ్రైవర్ మిత్రులకి ప్రత్యేకంగా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా కొన్ని అసోసియేషన్స్ అలాగే యూనియన్స్ అందరము ఏకపక్షంగా అందరూ డ్రైవర్ల సమస్యలపై మాట్లాడుకోవడం జరిగింది. సుదీర్ఘంగా పొద్దున నుంచి సాయంత్రం వరకు, పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం ఇప్పుడు సుమారు 6:30 వరకు అన్ని అసోసియేషన్స్ యూనియన్స్ కోసం చర్చించుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా యాప్ ఆధారితంగా పనిచేసే మోటార్ క్యాబ్స్ ఇంకా ఈ గిగు ప్లాట్ఫామ్ అన్నీ ఏమేమైతే ఉన్నాయో అన్ని రంగాల యాప్ ఆధారితంగా పనిచేసే వాళ్ళకి అందరికీ సమస్యల పైన పరిష్కారం దిశగా తీసుకొచ్చేటట్టుగా 2-3 కార్యాచరణలు చుట్టడం చేసింది. ఫస్ట్ ఏంటిదంటే ఆర్టీఐలో ఏవైతే ఉన్నదో బండిలకు మీటర్ విధానంగా తీసుకురావాల్సిన డ్రైవర్లు మిత్రులు ఎవరెవరు కావాలని ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరికైనా మా వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళకందరికీ తీసుకెళ్ళి వాళ్ళ పర్మిట్స్లు ఆర్టీఏకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి మీటర్ కోసం అనేది ఒక ఉద్యమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. రెండోది ఏంటిదంటే అసోసియేషన్లు యూనియన్లు ఆ మీటర్ విధానంతో ముందుకు తీసుకువెళ్ళే దానికోసం ప్రయత్నం చేస్తారు. ఎవరైతే దానికోసం క్యాంపెయినింగ్ చేస్తున్నారో క్యాంపెయినింగ్లో భాగంగా దాని తర్వాత యాప్ ఆధారితంగా చాలామంది ఓలా ఊబర్ నడుపుకుంటున్నటోళ్ళు, ర్యాపిడో నడుపుకునే మిత్రులకి ఇంకా ఇతర యాప్ బేస్ నడుపుకునేటోళ్ళకి అందరికీ మేము ఈరోజు నిర్ణయించింది ఏంటిదంటే కనీసం 18 నుంచి 21 రూపాయి కంటే తగ్గకుండా రైడ్ మీరు లేపవద్దని మీ అందరితో మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. డ్రైవర్ మిత్రులతో 18 రూపాయల కంటే మీరు తగ్గకుండా 18 రూపాయల కంటే పై రైడ్లే మీరు లేపాలనేది ఈరోజు అందరూ నిర్ణయించుకోవడం, అన్ని అసోసియేషన్ యూనియన్ నిర్ణయించుకోవడం జరిగింది. దాని తర్వాత పెద్ద బండికి కనీసం 25-28 రూపాయలు కనీసం, దానికంటే పైన కానీ తగ్గదానికి విలువ లేదు అనేది నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకొకటి ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్పోర్ట్ రైడ్స్ కనీసం 899 రూపాయలు కనీసం ఇవ్వాలి, ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి కావచ్చు దానికి. రెండోది ఎస్యూవీకి ఏదైతే ఉన్నదో 1299 రూపీస్ అంటే 1299 రూపాయలు కనీసం. ఇది వితౌట్ టోలు, వితౌట్ ఎనీ జిఎస్టీ అది కానీ. ఇది ఫేర్ అంటే డ్రైవర్కి వచ్చే బేస్ ఫేర్ మాత్రం ఇంత కనీసంగా రావాలి. 30 కిలోమీటర్ పరిధి అంటే ఇది ఈ రేట్స్ కూడా ఏదైతే ఉందో, ఏదైతే ప్రీపెయిడ్ ట్యాక్సీస్ ఉందో జియో దానికి అనుసరంగా ఈ అన్ని రేట్లు నిర్ణయించడం జరిగింది. ఏదైతే ఎయిర్పోర్ట్కి మనం ప్రకానిక మాట్లాడుకుంటున్నామో దానికి ప్రత్యేకంగా ఈ యాప్ ఆధారితంగా పనిచేసే మోటార్ క్యాబ్స్ ఇవన్నిటి కూడా రానున్న రోజుల్లో ఒక ఫెడరేషన్గా ఒక వారము 10 రోజుల్లో అందరం కూర్చొని ఒక ఫెడరేషన్గా దిశానిర్దేశం చేసుకొని ముందు కార్యాచరణ కోసం రానున్న రోజుల్లో మేలో మేము రానున్న రోజుల్లో ఒక పెద్ద బహిరంగ సభ చేసి ప్రభుత్వానికి కూడా ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మధ్యలో ఏ అసోసియేషన్ ఏ యూనియన్ అయినా సరే వివిధ కార్యక్రమాలు ఎవరేం చేసినా, ఒకళ్ళు పోస్ట్ కార్డ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఏదో బైకాట్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఏదో తోచిన లెటర్లు ఇస్తున్నారు, నిరసన చెల్లుతున్నారు, కొంతమంది వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్ సిలిండర్. వివిధ కార్యక్రమాలు ఎవరు ఏం చేసినా కూడా అన్ని సంఘాలకు చెందిన అసోసియేషన్ నాయకులు కూడా యూనియన్ నాయకులుగా ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ వాళ్ళ క్యాంపెయిన్లకు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కంపెనీలపైన ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులకు సాధించుకోవాలనేది ఈరోజు తెలిపంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో అన్ని అన్ని యూనియన్లు అసోసియేషన్లు ముఖ్యంగా ఇవన్నీ పాటించాలనేది ఒకటి. ముఖ్యంగా ఈరోజు ఇంకొకటి తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే మిత్రులందరూ ఏవైతే అసోసియేషన్స్ యూనియన్స్ ఇక్కడ ఉన్నాయో మీకు ఎక్కడున్నా మీరు ఏ గూటికైనా ఒక గూటికి ఏదో ఒక చెట్టు ఆకు కావాలి, కానీ కాకుండా గాలికి పోయే దానే టైప్లో మాట్లాడితే మాత్రం అది కుదరదు. అసోసియేషన్ల యూనియన్లో కూడా మీరందరూ లిఖితపూర్వకంగా సభ్యత్వం తీసుకొని సభ్యత్వ నమోదు చేసుకొని రసీదులతో సహా మీ పైసలు ఏమున్నా కూడా అక్కడ రాపించుకొని ఒక సభ్యులుగా కావాలనేది మా ఒక కోరిక. ఈరోజు తీసుకున్న నిర్ణయం కూడా ఏంటిదంటే ముఖ్యంగా ఆ అసోసియేషన్స్ యూనియన్స్ కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళ సమస్యలపైన అంటే అందరి సమస్యలపైన కొట్లాడతాం అట్లా అని కాదు, కానీ ముఖ్యంగా వాళ్ళకు కూడా అందడండగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయడానికి కోసం అన్ని సంఘాలు అసోసియేషన్స్ యూనియన్స్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది.